సుఖినో భవంతు. వేదాంతి మహర్షి గారు యూట్యూబ్లో తెలియపరిచినటువంటి ఒక చిన్న ఉపన్యాసం ఇది. 16/6/22 జరిగింది. ఇంగ్లీష్లో ఉంటుంది ఉపన్యాసం. దీన్ని మనం ఈరోజు తెలుగులోకి అనువదించుకుని చెప్పుకుంటున్నాము. ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ మెడిటేషన్ అనే దీని హెడ్డింగ్ ఇచ్చారు. కానీ దీనిలోని భావనలో మనకి మెడిటేషన్ ఎక్స్‌ప్లనేషన్ కంటే మిస్టిక్ ఫినామినా ఆఫ్ గాడ్ ఈజ్ యూనిఫైడ్ ఫోర్స్ అనే ఒక భావం వ్యక్తీకరణ జరుగుతూ ఉంటుంది. దీని లెంగ్త్ కూడా 13 నిమిషాల 11 సెకండ్స్ వరకే ఉంది. కానీ మన తెలుగులోకి అనువదించడంలో కొద్దిగా దీని లెంగ్త్ పెరిగింది. సనాతన మానవుడు భగవంతుడే సత్యము అని తెలియక నరకము స్వర్గము ఉన్నాయని, నరకానికి పాపులు వెళ్తారని, స్వర్గానికి మంచివారు వెళ్తారని, పాపం చేసిన మిమ్మల్ని యమకింకరులు హింసిస్తారని కొన్ని కాల్పనిక గాథలు సృష్టించారు. అనేకంగా ఉన్నటువంటి ఈ కాల్పనిక గాథలు తప్పు కాదు, ప్రజలని సన్మార్గంలో నడిపించాలనే ప్రయత్నంతోనే చేసుంటారు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఉంటుంది అని ఒకలాగా కొంతవరకు భయం కలిగిస్తే మానవుడు సహజంగా సన్మార్గంలో ప్రవర్తిస్తూ తప్పులు చేయకుండా మంచిగా ఉంటాడు అనే ఉద్దేశంతోనే స్వర్గ నరకాలు ఉన్నాయని తెలియపరుస్తున్నటువంటి కథలు ఇవి. కానీ ఈ కథల ఆధారంగా సామాన్య మానవుడు ఏం చేశాడంటే తన నిజస్వరూపాన్ని విస్మరిస్తూ భగవంతు సన్నిధానానికి చేరే ప్రయత్నాలు అన్నీ కూడా నెగ్లెక్ట్ చేయడానికి ఈ కాల్పనిక గాథలే ఆధారంగా తయారయ్యాయి. నిజానికి కల్పిత గాథలు లేకుంటే మానవుడు తన స్వయం జ్ఞానంతో భగవంతుని సత్యరూపాన్ని, ఆయన నిరాకార నిర్గుణ తత్వాన్ని గ్రహించగలడు. మూఢనమ్మకాలన్నీ అతన్ని ఇట్లా వెనక్కి లాగుతూ ఉంటాయి కాబట్టి అతను సత్య మార్గం వైపు వెళ్ళడానికి కొంచెం జంకుతున్నాడు. మానవుల్లో ఫ్రాక్షనల్ కాన్షియస్నెస్ అనేది భగవంతుని అంశ మాత్రంగా ఒక జ్ఞాన రూపంలో ఉంటుంది. అది భగవతత్వము. టోటల్ కాన్షియస్నెస్ అన్నది సంపూర్ణ జ్ఞానంగా భగవంతుడిలో ఉంది. టోటల్ కాన్షియస్నెస్ అనే భగవంతుడిని ఈ ఫ్రాక్షనల్ కాన్షియస్నెస్ ఉన్న మానవుడు కనుక డిమాండ్ చేసి ఏదైనా అడిగితే భగవంతుడు తప్పకుండా దాన్ని అతనికి అందిస్తాడు. అది తండ్రి నుండి తనయునికి లభించినటువంటి వారసత్వము. దీన్ని ఎవరూ కాదనలేరు. తర్వాత ఈ సత్యాన్ని తెలుసుకుని మానవుడు కనుక ప్రవర్తించగలిగితే అతనికి జ్ఞానోదయం అయ్యి కాజ్ అండ్ ఎఫెక్ట్ సిస్టమ్ అన్నది ఏంటో అర్థమవుతుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కార్యకారణ సిద్ధాంతము. నువ్వు తప్పు చేస్తే నీకు తగిన ఫలితాలు నొప్పి రూపంలో, బాధ రూపంలో, అనారోగ్యాల రూపంలో కనపడతాయి. నీ ప్రవర్తనలో కనుక మంచిగా దానగుణంతో కనుక ఉంటే, ఆధ్యాత్మికంగా ఉంటే నీకు కలిగేవన్నీ కూడా సంతోషము, ఆనందము, ఎక్స్టసీ లాంటివి కలిగి సకల సౌభాగ్యాలతో జీవించగలుగుతారు. ఇదే కార్యకారణ సిద్ధాంతము. ఈ కార్యకారణ సిద్ధాంతం పూర్తిగా అవగాహన అవ్వాలి అంటే మానవుడు ఏం చేయాలంటే తన 6th సెన్స్ని ఉపయోగించి నెమ్మదిగా ధ్యానాలు అవి చేసి వాస్తవాన్ని, భగవంతుడనే సత్యాన్ని గుర్తించగలిగితే క్రమక్రమంగా ఈ ఫాల్స్ స్టోరీస్ అయినటువంటి హెల్ అండ్ హెవెన్ అంటే స్వర్గము నరకం అన్న భావాలు అతని మనసు నుంచి తొలగించబడతాయి. చాలామంది చేస్తుంది ఏంటంటే స్వర్గానికి చేరడానికి కొన్ని మంచి పనులు చేయాలని రిచువల్స్ అనే కొన్ని కార్యక్రమాలు చేయడం, నరకానికి వెళ్ళకుండా ఉండడానికి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయాలనే తలంపుతో మరికొన్ని రిచువల్స్ చేస్తున్నారు. వాటిల్లో జంతు బలి, మానవుణ్ణి బలి ఇవ్వడం కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మానవుణ్ణి మరీ అతనికి అనేక పాపపు ముద్రలు పొందడానికి అవకాశం ఏర్పడుతున్నాయి. ఈ పాపపు ముద్రల వల్లే
అతను జీవితంలో అనేక రకాలైన కష్టాలకి దుఃఖాలకి బానిస అయి బతకవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇంతవరకు తెలియజేసి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, సైన్సిస్ట్ అయిన ఐన్స్టీన్ తన జీవితకాలం అంతా ఆచరించిన పరిశోధన ఫలితంగా తెలియజేసిన సత్యం ఏంటంటే, వితౌట్ రిలిజియన్ ద సైన్స్ ఈజ్ బ్లైండ్, వితౌట్ సైన్స్ ద రిలిజియన్ ఈజ్ లేమ్ అన్నారు. అంటే మతము లేకుండా ఉన్నటువంటి శాస్త్రము ఎప్పుడు గుడ్డిది, శాస్త్రము అవగాహన లేని మతాలు కుంటివి అని తెలియజేశారనమాట. ఈ గొప్ప పరమసత్యాన్ని శాస్త్రవేత్త అయినటువంటి ఐన్స్టీనే మనకి అందించారు. భవిష్యత్తులో కూడా సైన్సిస్టులు ముందుకు వచ్చి ఇంతటి తాత్విక సత్యాన్ని సైన్స్ ఆధారంగా ప్రజలందరికీ అందించాలనేదే నా కోరిక. అప్పుడే ప్రజానీకము భగవంతుడిని, ఆయన సత్యస్వరూపాన్ని గ్రహించగలరు అని నేను ఆశిస్తున్నాను. తరువాత అంశంగా చెప్తున్నారు, భగవంతుడు నిరాకారము, నిర్గుణము అని, సర్వవ్యాపి అని, సర్వశక్తివంతమైనదని గ్రహించడానికి మాకందరికీ తగిన అనుభవము అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలిగా అనేది చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న అని అంటున్నారు మహర్షి గారు. భగవంతుడు ఎలా, ఏ అనుభవము లేకుండా మేము గుర్తించాలి అని అడుగుతున్నారు. ఇక్కడ అనుభవము అంటే ఎక్స్పీరియన్స్ అన్నమాట. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనులందరూ మీ తల్లి గర్భంలో 9 నెలల 10 రోజులు ఉన్నవారే. ఈ సత్యాన్ని మీరెవరు కాదనలేరు. ఆ తర్వాతే కదా మీరు ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టి జన్మ తీసుకున్నారు. ఇవన్నీ మీకు అనుభవంగా ఉన్నాయా అంటే ఎక్స్పీరియన్స్ ఉందా? మీలో ఎవరైనా దీన్ని కాదనగలరా? మీలో ఎవరైనా తల్లి గర్భంలో ఎలా పెరిగారో ఎక్స్పీరియన్సు మీకున్నటువంటి అనుభవాన్ని నాకు చెప్పగలరా? ఎలా జన్మ తీసుకున్నారో ఎక్స్పీరియన్స్ ఉందా? ఎవరైనా ఈ సత్యాన్ని వ్యతిరేకిస్తున్నారా? ఎక్స్పీరియన్స్ లేకున్నా మనమంతా తల్లి గర్భంలోనే పెరిగాము, జన్మ తీసుకున్నాము అనే నమ్మకంతోనే ఉన్నాము కదా. అదే రకంగా భగవంతుని గురించినటువంటి సత్యాన్ని నమ్మటం కూడా ఉంటుంది. రియలైజేషన్ పొందిన వారికి అది అర్థమవుతుంది. అది 6th సెన్స్ డెవలప్ అయిన వారే చేయగలుగుతారు. తరువాత అంశము, ఇంతవరకు ఏ రివలేటరు భగవంతుని గురించిన సత్యాన్ని తెలియజేయలేదు. సైన్స్ కూడా అంతవరకు డెవలప్ అవ్వలేదు. సనాతన ఋషులు మాత్రము, జ్ఞానులు ఎందరో భగవంతుని సత్యస్వరూపాన్ని అవగాహన పొందారు. వారందరూ తాము తెలుసుకున్న సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఎంతో కృషి చేశారు. కానీ అప్పటిలో రిటర్న్ లాంగ్వేజ్ లేదు. అది చాలా దురదృష్టకరమైన సంగతి. కానీ వారు ఏం చేశారంటే, వారు అమృత వాక్కులతో తమ శిష్యులకి ఆ సత్యాన్ని అందించారు, వినిపించారు కూడా. ఈ వాక్కులన్నీ ప్రకృతిలో ప్రింట్ అయ్యాయి. నేటి జ్ఞానులు వాటిని అందుకోగలుగుతున్నారు. వారి 6th సెన్స్ ద్వారా, జ్ఞానాల ద్వారా అది వారికి సాధ్యపడుతుంది. శిష్య పరంపరగా యుగాల తరబడి ప్రాకుతూ వచ్చిన భగవంతుని నగ్న సత్యాలు కాలక్రమేణా చాలా వరకు మరుగున పడిపోయాయి. ఆ పరమ సత్యాలన్నీ వ్రాత రూపంలో ఉంటే అవి పెట్టడానికి మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న లైబ్రరీలన్నీ చాలవు అంటారు స్వామి వివేకానంద. మిగిలినవి కొన్ని రిటర్న్ లాంగ్వేజ్లోకి వచ్చాయి. అవి మనకి వేదాల, ఉపనిషత్తుల రూపంలో ఉన్నాయి. శంకర భాష్యాలు, భగవద్గీతలో ఉన్నవి కూడా అవే. కానీ శిష్యునికి అందుతో, శిష్య పరంపరగా ఒక శిష్యుని నుంచి ఒక శిష్యునికి అందుతో మన వరకు వచ్చినటువంటి ఈ సత్యాలలోని నిజాన్ని గుర్తించలేనటువంటి కొంతమంది అజ్ఞానులు, అమాయకులు ఈ హెల్ అండ్ హెవెన్ అనే కాల్పనిక గాథలు సృష్టించారు. ఇవన్నీ కూడా మానవాళిని చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. పాపం చేస్తే నరకానికి వెళ్తారు, పుణ్యం చేస్తే స్వర్గప్రాప్తి లభిస్తుంది అని చెప్తూ ప్రజలని ఒకలాంటి భయానికి గురి చేస్తున్నారు. అందువలన ప్రజలు హెల్ అండ్ హెవెన్ అనే కథలకి
బానిసలైపోయి సత్యాన్వేషణకు దూరం అవుతున్నారు కదా. తరువాత అంశంగా చెప్తున్నారు, సైన్సిస్టులు మానవ సమాజానికి అతీతులు కారు. క్రమంగా వారు తమ శాస్త్ర పరికరాలు పక్కన పెట్టేస్తారు. 6వ ఇంద్రియం ద్వారా సత్యాన్వేషణ జరుపుతారు. మెంటల్ ఫ్రీక్వెన్సీలని రెడ్యూస్ చేసుకుని ఆల్మైటీ అనే గాడ్ సత్యాన్ని, గాడ్ యొక్క నిరాకార నిర్గుణ స్వరూపాన్ని తెలుసుకుంటారు. సకల సృష్టి భగవంతుని యొక్క తన్మార్పే అని వాళ్ళు తెలుసుకుంటారు. నాకు చాలామంది సైన్సిస్ట్తో పరిచయం ఉంది అంటున్నారు ఇక్కడ మహర్షి. ఎంతమందినో సంప్రదించాను, వారందరూ దాదాపు సత్యానికి దగ్గరగా ఉన్నవారే. వీరేం చేయాలంటే చాలా రకములైన శాస్త్రీయ పరిశోధనలు జరిపి గవర్నమెంట్ సహాయంతో ఈ సైన్సిస్టులందరూ ఆల్మైటీ తన్మార్పు చరిత్రని, ఎవల్యూషన్ అంటే పరిణామ క్రమాన్ని క్రోడీకరించి సైన్స్ ఆధారంగా నేటి కాలంలోని ఎడ్యుకేషనల్ కరికులంలో అంటే విద్యారంగంలో పాఠ్యాంశంగా ప్రవేశపెడితే చాలా బాగుంటుంది అని నేను ఆశిస్తున్నాను. ఈ ఆశ తప్పకుండా ఒక రోజుకి నెరవేరుతుంది అని అనుకుంటున్నాను అని తర్వాత అంశంగా చెప్తున్నారు. అసలు భగవంతుడు అంటే ఏమిటి? అది రూపమా నిరాకారమా? అది ఎక్కడ ఉంది? దాన్ని ఎలా చూడాలి? అది తత్వజ్ఞానుడికే సాధ్యమా? మనం అందరము ఎలా తెలుసుకోగలి అనేవి అత్యవసరమైన ప్రశ్నలుగా నాకు అందుతున్నాయి. నేను నాకు తెలిసినటువంటి ఒక చిన్న ఉదాహరణతో మీకు దీనికి జవాబు తెలియజేస్తాను. మీరంతా తత్వజ్ఞానులు కాకుండా కూడా దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. ఉదాహరణకి ఒక ఫోటోని 2000 మైళ్ళ దూరంలో లేదా 1000 మైళ్ళ మిలియన్స్ మైళ్ళ దూరంలో కూడా తీస్తున్నారు. దీన్ని ఒక వైర్ ద్వారా అంటే దాదాపు ఫ్యాక్స్ మిషన్ అనమాట పంపుతున్నారు. కొన్ని మినిట్స్లోనే అది చేరవలసిన స్టేషన్కి చేరి అది బొమ్మ రూపంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ మార్గ మధ్యంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఫిగరు ఆ బొమ్మ వైర్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్ వలన షింక్ అవుతుంది. షింక్ అయిన తర్వాత అది గమ్యం అనే దాని స్టేషన్కి చేరిన తర్వాత అక్కడ బటన్ నొక్కగానే రిఫ్లెక్ట్ అయ్యి తిరిగి ఒక ఫిగర్ రూపంలో అది ఎక్స్పోజ్ అయ్యి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమం జరుగుతున్నది మ్యాగ్నెటిక్ ఫోర్సే. అది ఏ రకంగానూ ఆ బొమ్మ స్పాయిల్ అవ్వదు. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అన్నది విశ్వమంతా ఆక్రమించిన ఒక దైవీ శక్తి. దీన్ని ఎవరూ తయారు చేయటం లేదు. ఏ సైన్సిస్టులు కానీ, ఏ మానవుడు కానీ, ఏ డాక్టర్ కానీ ఈ శక్తిని తయారు చేయటం లేదు. విశ్వమంతా ఆక్రమించి ఉన్నటువంటి ఈ దైవీ శక్తి మ్యాగ్నెటిజం రూపంలో, మ్యాగ్నెటిక్ ఫోర్స్ రూపంలో అంతటా ఉంది. కాబట్టి ఈ వైర్లో కూడా అది ప్రవహిస్తూ వైర్లో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ బొమ్మ అనబడే ఫిగర్ని తన ఫ్రీక్వెన్సీలు తగ్గించుకుంటూ కుచింపచేస్తోంది. తిరిగి గమ్యానికి చేరిన తర్వాత తిరిగి తన ఫ్రీక్వెన్సీలను పెంచుకుంటూ ఆ ఫిగర్ని మళ్ళీ మనకి కనపడేటట్టు చేస్తోంది. ఈ కార్యక్రమం చేస్తుంది మ్యాగ్నెటిక్ ఫోర్సే కానీ మానవుడు కాదు. ఏ మానవుడు కూడా దీన్ని తయారు చేయటం లేదు. సైన్సిస్ట్ కూడా తయారు చేయటం లేదు. ఈ గొప్ప శక్తి విశ్వమంతా ఆక్రమించుకుని ఉంది. సృష్టిలో చాలా గొప్ప రహస్యం ఇదే మిస్టిక్ ఫినామినా ఆఫ్ యూనిఫైడ్ ఫోర్స్. ఈ ఫోర్సు ఎలా తయారైంది అనే ఒక సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే గాడ్ అనబడే ఆల్మైటీని స్టాటిక్ ఫోర్స్ అంటారు. నిశ్చల స్థితి అన్నమాట. కదలిక లేని ఒక నిశ్చల స్థితే గాడ్ లేదా బ్రహ్మము అనబడే ఆల్మైటీ. ఈ నిశ్చల స్థితిలో ఉన్న భగవంతుడి నుంచి ఆయనకున్న ఒత్తిడి శక్తి వలన డైనమిక్ ఫోర్స్ అనే లైఫ్ ఫోర్స్ ఏర్పడుతుంది. అది చలనవంతంగా ఉంటుంది. ఈ చలనవంతమైన లైఫ్ ఫోర్సు డైనమిక్ ఫోర్స్ అంటారు దాన్ని. చలనరహితమైన స్టాటిక్ ఫోర్సు అంటే గాడ్ రెండు ఒకదానితో ఒకటి లింక్ అవ్వడం వల్లనే ఈ మ్యాగ్నెటిజం అనబడే యూనిఫైడ్ ఫోర్స్ ఏర్పడింది. ఇదే మ్యాగ్నెటిక్ ఫోర్స్గా చెప్పుకుంటున్నాము. సూదిమొన ఆడినంత స్థలం కూడా ఈ ఫోర్స్ లేకుండా ఈ విశ్వంలో ఎక్కడా లేదు.
ఈ విశ్వంలో పూర్తిగా ఆక్రమించుకున్నటువంటి గొప్ప మ్యాగ్నెటిక్ ఫోర్సు అనబడే విషకాంత శక్తిలో, ఈ అయస్కాంత శక్తిలో మనమందరము తేలియాడుతూ ఉన్నాము. బరువైనటువంటి అనేక కాస్మిక్ ఆబ్జెక్ట్స్, భూమి కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్లో, అంటే పారదర్శకంగా ఉన్నటువంటి ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్లో నీటి మీద తేలియాడుతున్న బంతుల్లా తేలియాడుతూ ఉంటాయి. అందువలన ఈ ఫోర్స్ని మైటీ డివైన్ ఫ్లూయిడ్ అని కూడా అంటారు. స్టాటిక్ ఫోర్స్ని ఆల్మైటీ డైనమిక్ ఫోర్స్ అనబడే ఒక శక్తితో కలిసి ఉంది కాబట్టి దీన్ని యూనిఫైడ్ ఫోర్స్ అని కూడా అంటారు. ఈ యూనిఫైడ్ ఫోర్సు తయారైన విధానాన్ని మహర్షి గారు మిస్టిక్ ఫినామినా ఆఫ్ యూనిఫైడ్ ఫోర్స్ గాడ్ అన్నారు. మిస్టిక్ ఫినామినా అంటే మన ఆలోచనకి ఆధారపూర్వకంగా సాక్ష్యాలతో లేకుండా తయారైన ఒక భగవంతుడి శక్తి. అది భగవంతుడే గాల్మైటీ, ఆయనే బ్రహ్మము, ఆయనే గాడ్, ఆయనే స్టాటిక్. ఆ స్టాటిక్ ఫోర్స్ నుంచే డైనమిక్ ఫోర్స్ అనే ఒక శక్తి ఏర్పడింది. తిరిగి ఈ డైనమిక్ ఫోర్సు స్టాటిక్ ఫోర్స్లో కరిగిపోతుంది. ఇదే మ్యాగ్నెటిక్ ఫోర్స్గా, యూనిఫైడ్ ఫోర్స్గా విశ్వంలో సకల సృష్టి జరుపుతుంది. బ్రహ్మము అనే గాడ్ ఇదే. శివము అనబడేటటువంటి ఈ స్టాటిక్ ఫోర్సు, శక్తి అనబడేటటువంటి డైనమిక్ ఫోర్సు ఒకదానితో ఒకటి కలిసి యూనిఫైడ్ ఫోర్సుగా సకల సృష్టి కార్యక్రమాలకి మూలంగా ఉంది. ఇదే అన్ని సృష్టి కార్యక్రమాలు, కాస్మిక్ ఆబ్జెక్ట్స్, మానవుణ్ణి ఒకే ఇంద్రియం ఉన్నటువంటి చెట్లు మొదలుకొని 5 ఇంద్రియాలు ఉన్న పశువుల వరకు, ఆ తర్వాత 6వ ఇంద్రియము ఉన్న మానవుడి వరకు వ్యాపించి అందరిలోనూ ఉన్నటువంటిది ఈ డైనమిక్ ఫోర్సే, ఈ యూనిఫైడ్ ఫోర్సే. దీనిని మీరు ఏ టెలిస్కోపుల ద్వారా చూడలేరు. ఓన్లీ అంటే ఒకే ఒక 6వ ఇంద్రియం ఉన్నటువంటి మానవుడు తన ఇంద్రియ శక్తి ద్వారా తన మెంటల్ ఫ్రీక్వెన్సీని తగ్గించుకునే ధ్యానాలు చేస్తూ ఉన్నప్పుడే ఈ ఫోర్స్ని దర్శించగలడు. యూనిఫైడ్ ఫోర్స్ కోసం మీరు ఎక్కడ వెతకక్కర్లేదు. ఎక్కడైతే ఆకర్షణ శక్తి ఉంటుందో అక్కడే యూనిఫైడ్ ఫోర్స్ ఉంటుంది. ఆకర్షణ శక్తి అన్నది ఆల్మైటీ అనే బ్రహ్మము యొక్క స్వభావంగా ఉంది. ఆల్మైటీ బ్రహ్మము తనకున్న ఒత్తిడి, ఆకర్షణ శక్తుల వలన తన్మార్పుగా ఏర్పడిన శక్తి కణాలు చెలిస్తూ ఆత్మభ్రమణము చేస్తూ తిరిగి బ్రహ్మముతో లయమైపోతున్నాయి. విశ్వమంతా ఉన్నది యూనిఫైడ్ ఫోర్స్ ఒకటే. శాస్త్రవేత్తలందరూ కూడా వారి జ్ఞానంతో ఈ సత్యానికి దగ్గరగానే ఉన్నారు అని నా అభిప్రాయం. ఐన్స్టీన్ లాగా వారు వాళ్ళ మెంటల్ ఫ్రీక్వెన్సీని తగ్గించుకుని బ్రహ్మంని కనుగొనగలరు. చాలామంది శాస్త్రవేత్తలతో నాకు పరిచయం ఉంది. నేను వారందరితో సంప్రదింపులు జరిపాను. వీళ్ళందరూ కూడా వాళ్ళ శాస్త్రీయ పరికరంతో శాస్త్ర విద్యని అభ్యసిస్తూ పరిశోధనలు చేస్తూ భగవంతుని యొక్క యూనిఫైడ్ ఫోర్స్కి దగ్గరగా వస్తున్న వాళ్ళే. వీళ్ళందరూ ఏం చేయాలని నేను కోరుకుంటున్నానంటే, గవర్నమెంట్ సాయంతో వారు తెలుసుకున్న ఈ సత్యాన్ని ప్రజానీకానికి అందించే ప్రయత్నం చేయాలి. సైన్స్ ఆధారంగా అందించాలి. దీన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఎడ్యుకేషనల్ కరికులంలో పాఠ్యాంశంలో ప్రవేశపెట్టాలి. అప్పుడే భావితరాల వారు ధన్యులవుతారు. వాళ్ళు సత్యాన్ని గ్రహిస్తారు. ఆల్మైటీ అంటే ఏమిటో అర్థం చేసుకోగలుగుతారు. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది బ్రహ్మము యొక్క తన్మార్పు అని తెలుసుకోగలుగుతారు. సత్యాన్వేషణకి వాళ్ళకి కావాల్సినటువంటి మంచి దారి కూడా ఏర్పడుతుంది. ఆత్మజ్ఞానం పొందడానికి మంచి అవకాశాలు కూడా వాళ్ళకి ఏర్పడతాయి. బాల్యంలోనే భగవంతుడు నిరాకార స్వరూపుడు అనే ఆధ్యాత్మిక బీజము నాటగలిగితే భవిష్యత్తులో అదే పెరిగి పెద్దదవుతుంది. వాళ్ళు రేపు దేశాన్ని ఉద్ధరించే ఉత్తమ పౌరులు అవుతారు. చివరిగా మహర్షి వారు తెలియజేస్తున్నటువంటిది ఏమిటంటే, విశ్వమంతా ఆక్రమించినవి 3 శక్తులు. ఒకటి ఆల్మైటీ అనే బ్రహ్మము, స్టాటిక్ ఫోర్స్. 2 ఆయన నుంచి ఏర్పడినటువంటి
శక్తి కణాలు, అదే డైనమిక్ ఫోర్స్. 3 ఈ రెంటి కలయిక వల్ల ఏర్పడిన విషకాంత శక్తి, అదే యూనిఫైడ్ ఫోర్స్. ఈ యూనిఫైడ్ ఫోర్సు ఒక మిస్టిక్ ఫినామినా విశ్వంలో ఏర్పడింది. మిస్టిక్ అంటే మనకి తెలుసుకోవడానికి సాక్ష్యాధారాలు ఏమీ లేకుండా ఏర్పడినటువంటి ఒక ప్రాసెస్ అన్నమాట అది. అట్లా ఏర్పడిందే యూనిఫైడ్ ఫోర్సు, అదే గాడ్ పవర్. అందుకనే దీన్ని మిస్టిక్ ఫినామినా ఆఫ్ గాడ్, యూనిఫైడ్ ఫోర్స్ అని తెలియజేస్తున్నారు. మానవుడిలో ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు జరిగే ఫలితం ఎలా ఉంటుందంటే, అతను బాధ్యతాయుత జీవితాన్ని గడపగలుగుతాడు, ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రారంభిస్తాడు, జీవితం అంతా చాలా సుఖమయం చేసుకోగలుగుతాడు, శాంతియుతంగా బతకగలుగుతాడు. అది జరగాలి. అది జరగకపోతే లేదా అది జరిగే వరకు మానవుని జీవితంలో కష్టాలు, దుఃఖాలు అంటే పెయిన్స్ అండ్ మిజరీస్తోనే తేలియాడుతూ ఉంటాడు. అనగా ఒకరినొకరు నొప్పించుకోవడము, బాధించుకోవడము జరుగుతూనే ఉంటాయి. యుద్ధాలు, ప్రమాదాలు ఇవన్నీ కూడా ఈ సత్యం తెలుసుకోకపోవడం వల్లే వస్తున్నాయి. కాబట్టి మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము అని అంటే, మానవులందరిలో జ్ఞానం అనే ఒక గేట్ని అంటే దారాన్ని వారి జ్ఞానాభివృద్ధికి అనగా వాళ్ళ ఎన్లైట్మెంట్కి, ఆత్మజ్ఞానానికి ఓపెన్ చేయడానికి ఉన్నాము అని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలతో నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. సుఖినో భవంతు. మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యములతో బ్రహ్మజ్ఞానంతో వెలుగొందాలని దీవిస్తున్నాను. బీ బ్లెస్డ్ బై ద డివైన్ అంటూ మహర్షి గారు తన ఉపన్యాసాన్ని ముగించారు.